ఓం శాంతి. ఈరోజు అక్టోబర్ 22వ తేదీ 2023 అవ్యక్త మురళి సారాంశము. ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాప్దాదా ఫిబ్రవరి 16వ తేదీ 96లో వినిపించారు. మురళి యొక్క శీర్షిక డైమండ్ జూబ్లీ సంవత్సరంలో విశేషమైన అటెన్షన్ను పెట్టి సమయము మరియు సంకల్పాల ఖజానాను జమ చేసుకోండి. ఈరోజు త్రిమూర్తి రచయిత అయిన శివబాబా పిల్లలకి 3 శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. పిల్లలు బాబాకు శుభాకాంక్షలను తెలిపేందుకు వచ్చారు. మరి బాబా కూడా రిటర్న్గా 3 శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. ఒకటవది శివ జయంతికి శుభాకాంక్షలు, రెండవది డైమండ్ జూబ్లీకి శుభాకాంక్షలు, మూడవది వర్తమాన సమయంలో ఉల్లాస ఉత్సాహాలతో సేవ చేసేందుకు శుభాకాంక్షలు. ఈ 3 రకాలుగా బాప్దాదా పిల్లలకి శుభాకాంక్షల్ని రిటర్న్గా ఇస్తూ ఉన్నారు. ఈ అలౌకిక జయంతి మొత్తం కల్పంలో మరెప్పుడు కూడా జరగదు. ఎందుకంటే మొత్తం కల్పంలో దేవాత్మలైనా మహాత్మలైనా లేక సాధారణ ఆత్మలైనా కానీ ఆత్మలు ఆత్మ జయంతిని జరుపుతారు. కానీ ఈ సంగమ యుగంలో శ్రేష్ఠ ఆత్మలైనటువంటి మీరు ఎవరి జయంతిని జరపటానికి వచ్చారు? పరమాత్మ జయంతిని జరిపేందుకు వచ్చారు కదా. మరియు పరమాత్మ పిల్లల యొక్క జయంతిని జరుపుతారు. సత్యత్రేతాయుగాలలో కూడా పరమాత్మ మీ జయంతిని జరుపరు మరియు మీరు పరమాత్మ జయంతిని జరుపరు. కనుక మీరు ఎంత పదమ భాగ్యవంతులు కదా, అనేక రెట్ల భాగ్యవంతులైనారు కదా. ఇంతటి మీ యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని గురించి కలలోనైనా ఆలోచించారా? ఆలోచించలేదా? కానీ ఈరోజు అలాంటి భాగ్యం సాకార రూపంలో జరుపుకుంటూ ఉన్నారు అంటున్నారు బాబా. కనుక సంతోషంగా ఉంది కదా. లోపలే ఏ పాట పాడుతారు? వాహన భాగ్యము వాహ్ అనే పాట పాడుతారు కదా. వాహు పిల్లల భాగ్యము అని కూడా బాబా పాటను పాడుతారు. ఈరోజు బాప్దాదా నలువైపులలోని సేవాదారుల యొక్క వజ్రాల మాలను చూస్తూ ఉన్నారు. బాప్దాదా పిల్లల యొక్క ప్రతి ఒక్కరి విశేషతని చూస్తున్నారు. సంపూర్ణంగా అవ్వకపోయినా పురుషార్థులైనా కానీ బాబా పిల్లలలో ఏ విశేషత లేనివారు ఒక్కరు కూడా ఉండరు. అందరిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. అన్నింటికంటే మొదటి విశేషత కోట్లలో కొద్ది మంది అనేటటువంటి జాబితాలోకి అయితే వచ్చేసారు కదా. పెద్ద పెద్ద తపస్వీమూర్తులైన మహానాత్మలైన 16,108 జగద్గురువులైన శాస్త్రవాదులైన మహామండలేశ్వరులైనా కానీ బాబాని తెలుసుకోలేదు కదా. కానీ బాబా పిల్లలందరూ బాబాని తెలుసుకున్నారు కదా. బాబాను తెలుసుకోవటం అనేది ఎంత పెద్ద విశేషత అయింది. మనస్సుతో నా బాబా అని అంటారు కదా. నా బాబా అని అన్నారంటే అధికారిగా అయిపోయినట్లే కదా అంటున్నారు బాబా. ఎవరైతే బాబాను గుర్తించటము అంటే ఇది కూడా బుద్ధి యొక్క విశేషత అయింది. అంటే పరిశీలించే శక్తి మీ అందరి లోపల, అంటే మీ అందరిలో కూడా ఈ పరిశీలన శక్తి ఎంత శ్రేష్టమైనది ఉంది కదా. బాబా అంటారు శివరాత్రి అని అంటారు. కానీ మీ కొరకు ఇది ఏంటి? మీకు రాత్రి కాకపోతే మరేంటి? అమృత వేళన. ఎందుకంటే మీరు అందరూ రాత్రి నుండి బయటపడ్డారా? లేదా ఇప్పుడు కూడా కాస్త రాత్రి ఇంకా ఉందా? సెలవు తీసుకొని వెళ్ళిపోయిందా? కొంచెమైనా ఏ రకంగా అయినా అంధకారం అనేది ఉందా? లేదా పూర్తిగా సమాప్తి అయిపోయిందా అని అడుగుతూ ఉన్నారు బాబా. అమృతవేళ సదా వరదాని సమయంను అమృతవేళకు సదా వరదాని సమయము అంటారు.
అమృత వేళ స్వర్ణిమ ఉషోదయం, వజ్రతుల్యమైనటువంటి సమయం అయింది కదా. మీరు మీ వరదాని స్వరూపాన్ని ఆ సమయంలో గుర్తు చేసుకుంటున్నారా? మాయ మీ వరదానాన్ని మరపింప చేయటం లేదు కదా. మాయ వస్తూ ఉందా? అప్పుడప్పుడు వస్తుందా? మాయ అయితే అంతిమ ఘడియ వరకు వస్తుంది, మామూలుగా వెళ్ళిపోదు. కానీ మాయ పని రావటం, మీ పని మాయను దూరం నుంచే తరిమేయటం, లేదా మాయ వచ్చిన తరువాత పంపించటం కాదు కదా. అంటే మాయ వచ్చింది, దాన్ని పంపించేదానికి సమయం పట్టింది, ఆ సమయం ఇప్పుడు సమాప్తి అయిపోయింది. దూరం నుంచినే మాయని తరిమేసేయాలి అంటున్నారు బాబా. మాయ పదే పదే ఎందుకు వస్తూ ఉంది? ప్రతి సమయము ప్రతి కర్మ చేస్తూ త్రికాలదర్శి అనేటటువంటి సీట్ పైన సెట్ అవ్వరు. త్రికాలదర్శి అనగా భూత భవిష్యత్తు వర్తమానాలను తెలిసినవారు. అప్పుడు ఏంటి ఎందుకు అని అనుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. త్రికాలదర్శులైన కారణంగా ఏ విషయమైతే రావాల్సి ఉందో, జరగాల్సిందే, స్వయం అంటే ఆ విషయం స్వయం ద్వారా కానీ, లేదా ఇతరుల ద్వారా కానీ, మాయ ద్వారా కానీ, ప్రకృతి ద్వారా కానీ అన్ని రకాలుగా పరిస్థితులు అనేది వస్తాయి. రావాల్సిందే అన్నది మొదటే తెలుసుకుంటారు కదా త్రికాలదర్శి పిల్లలు. కాబట్టి మాయ రాకముందే దాన్ని తెలుసుకొని తరిమేస్తారు. కానీ స్వస్థితి శక్తిశాలిగా ఉంటే పరిస్థితి దాని ముందు ఏమీ కాదు అంటారు బాబా. ఆది మధ్య అంతిమము 3 కాలాలను పరిశీలించి అర్థం చేసుకొని ఏదైనా చేయండి. కేవలం వర్తమానాన్నే చూడకండి. కేవలం వర్తమానాన్నే చూస్తే ఒక్కొక్కసారి పరిస్థితి ఉన్నతంగా, ఒక్కొక్కసారి స్వస్థితి ఉన్నతంగా అవుతుంది. ఆలోచించి చేయకుండా చేసిన తర్వాత ఆలోచిస్తే అది పశ్చాత్తాప రూపం అవుతుంది అంటారు బాబా. అంటే ఇక్కడ మొదటే ఆలోచించటం అనేది జ్ఞాని ఆత్మల యొక్క గుణం కదా. ఈ సంగమ యుగంలో పశ్చాత్తాప పడటం అనేది జ్ఞాని ఆత్మలు కారు అని అంటారు బాబా. మీలో కూడా అంటే మీకు కూడా మనస్సులో కూడా ఒకవేళ ఒక్క క్షణం పశ్చాత్తాపం అనేది ఉండకూడదు. ఇలాగ మిమ్మల్ని మీరు తయారు చేసుకోండి అంటున్నారు బాబా. ఈ వజ్రోత్సవము విశేషంగా రోజంతటిలో మొదటిది సమయం, రెండవది సంకల్పాలు. ఈ 2 ఖజానాలపైన పూర్తిగా ధ్యాసను పెట్టాలి. ఖజానాలైతే చాలా ఉన్నాయి, కానీ ప్రతిరోజు శ్రేష్టమైన శుభ సంకల్పాలు అనేది ఎన్ని జమ చేసుకున్నాను అని విశేషంగా ఈ 2 ఖజానాలపైన ధ్యాస పెట్టండి అంటారు బాబా. ఎందుకంటే మొత్తం కల్పానికి జమ చేసుకునేటటువంటి బ్యాంకు ఇప్పుడు మాత్రమే తెరిచి ఉంటుంది. సమయంలో అయితే అంటే ఈ సమయంలో అయితే ఒకటికి కోటాను కోట్ల రెట్లు లభించేటటువంటి బ్యాంకు ఈ సమయమే కదా తెరిచి ఉంటుంది. దీనికి కూడా లెక్క ఉంది. వజ్రోత్సవంలో సత్యమైన వజ్రంగా మీరు తయారవ్వాల్సిందే కదా అంటున్నారు బాబా. ఏమైనా కానీ త్యాగం చేయాల్సి వచ్చినా కానీ, తపస్సు చేయాల్సి వచ్చినా కానీ, నిర్మాణంగా అవ్వాల్సి వచ్చినా కానీ, ఏది ఏమైనా కానీ తప్పకుండా వజ్ర సమానంగా తయారవ్వాలి. అవుతారు కదా అంటున్నారు బాబా. మొట్టమొదటగా నేను అనేటటువంటి మాట ఏదైతే వస్తుందో దానిని త్యాగం చేయాలి. నేను అనే మాట ఇదైతే చాలా పాతది, కానీ ఈ రోజుల్లో ఇది చాలా రాయల్ రూపంగా అయిపోయింది. భాషలో కూడా నేను అనేటటువంటి మాట సమాప్తి అయిపోయి బాబా బాబా అనే మాట రావాలి. ఆత్మ అభిమానిగా అయ్యి నేను ఆత్మను అనేటటువంటి స్మృతిలో నేను అనేటటువంటి మాటను వాడితే అది సత్యమే. కానీ దేహాభిమానంతో నేను అనటం అది తప్పవుతుంది. రోజంతటిలో నేను అనేటటువంటి మాట చాలాసార్లు వస్తుంది, మరియు రావాల్సిందే కదా.
నేను అనే మాట వస్తున్నప్పుడు నేను ఎవరు అనేది అభ్యాసం చేయండి. వాస్తవానికి నేను అంటేనే ఆత్మ. నేను అనే మాట గుర్తొచ్చినప్పుడు వెంటనే ఆత్మ అనేది గుర్తు రావాలి. శరీరాన్ని నాది అని అంటారు కదా. ఆత్మ అభిమానిగా అయి నేను అనేటటువంటి పదం ఎప్పుడైతే గుర్తొస్తుందో అప్పుడు నేను ఆత్మను. ఆత్మకి స్వతహాగానే బాబా స్మృతి కూడా ఉంటుంది. వరదానం అయితే అందరికీ ఒకటే. 60 సంవత్సరాల వాళ్ళ అంటే అంత 60 సంవత్సరాల వాళ్ళైనా సరే, లేదా 1 నెల వారైనా కానీ అందరికీ వరదానం ఒక్కటే. ఖజానా అందరికీ ఒకే విధంగా లభించింది. పాలన, దినచర్య, మర్యాదలు అందరికీ ఒక్కటిగానే ఉన్నాయి కదా, వేరువేరుగా అయితే లేదు. అన్నీ ఒకటే అయినప్పుడు మరి కొంతమందికి ఎక్కువ సఫలత లభిస్తుంది, కొంతమందికి తక్కువ సఫలత లభిస్తుంది. దానికి కారణం ఏంటి? బాబా అంటే బాబా తక్కువ సహాయం చేస్తున్నారా, లేదా కొంతమందికి ఎక్కువ సహాయం చేయటం, కొంతమందికి తక్కువ సహాయం చేయటం ఉంటుందా? లేదు కదా. అయినా ఎందుకు ఇలా అవుతూ ఉంది? ఎక్కువ తక్కువ అనేది ఎందుకు వస్తూ ఉంది? దాని అర్థం ఏంటి? అది మీ పొరపాటే. ఒక్కొక్కసారి దేహాభిమానంతో కూడుకున్నటువంటి నేను అనేటటువంటి భావమన్నా వస్తుంది. లేదా ఒక్కొక్కసారి తోటివారి సఫలత చూసి ఈర్ష్య కూడా కలుగుతుంది. ఈ ఈర్ష్య కారణంగా మనస్సుతో చేయాల్సినటువంటి సేవను బుద్ధితో చేస్తున్నారు. కానీ మనస్సుతో చేసినటువంటి సేవకే ఫలితం అనేది లభిస్తుంది అంటారు బాబా. కేవలం బుద్ధితో చేస్తే కొంచెం సమయమే స్మృతి ఉంటుంది. బాబా చేయించేవారు బాబా అని అనుకుంటారు. మరలా కొద్ది సమయం తర్వాత నేను అనేటటువంటి భావం వచ్చేస్తుంది. కనుక బుద్ధి మరియు మనస్సు ఈ రెండింటి సమానత ఉంచుకోవాలి అంటున్నారు బాబా. శ్రేష్టమైన సంకల్పాలు, శుభ సంకల్పాలు, శుభ భావన, శుభ కామనలతో కూడినటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవే జమ అవుతాయి. జమా ఖాతా పెరుగుతూ ఉంది అంటే స్వతహాగానే మీరు ఇంకా వజ్రంగా అవ్వాల్సిందే కదా. ఇప్పుడు కూడా సమయము మరియు సంకల్పాలు మంచిగా అయితే ఉండటం లేదు, అయితే చెడుగా ఉండటం లేదు. సరే, చెడుగా ఉండటం లేదు అంటే అర్థం మిమ్మల్ని మీరు రక్షించుకున్నారు. కానీ మంచిలో ఎంత జమ అయ్యాయి? సమయం మరియు సంకల్పాలను ఇప్పుడు పొదుపు చేయండి అంటున్నారు బాబా. ఇప్పుడు ఎంతగా పొదుపు చేస్తారో అంటే జమ చేసుకుంటారో అంతగానే మొత్తం కల్పంలో రాజ్యం చేస్తారు. పొదుపు చేసుకుంటారు, జమ చేసుకుంటారు, అంతగా మొత్తం కల్పంలో రాజ్యం చేస్తారు. మరియు పూజ్యులుగా కూడా అవుతారు. సాకార రూపంలో అయితే ద్వాపర యుగం నుంచి పడిపోయే కళలోకి వచ్చేస్తారు. కానీ మీరు జమ చేసుకున్నటువంటి ఖాతా మీ జడ చిత్రాలను పూజ్యనీయంగా చేస్తుంది కదా. ఇప్పుడు కూడా జమ చేసుకునే సమయం అనేది ఇంకా మిగిలి ఉంది. బాగా ఆలస్యం అయిపోయింది అనే బోర్డు అయితే ఇంకా పడలేదు కదా. అందుకని బాబా అంటారు, నేను నా జమా ఖాతాను ఇంకా ఎక్కువగా పెంచుకోవాల్సిందే అని మరింత ఉల్లాస ఉత్సాహాలలోకి వచ్చి దృఢ సంకల్పం చేయండి అంటున్నారు బాబా. అచ్చా, నలువైపులా ఉన్న శివ జయంతి శుభాకాంక్షలు తెలిపేటటువంటి పిల్లలకు, సదా బాబాతో పాటు ఉండేటటువంటి కంబైన్డ్ రూపధారి పిల్లలకు, సదా ఉల్లాస ఉత్సాహాల ద్వారా స్వయాన్ని మరియు ఇతరులను ముందుకు తీసుకుపోయే పిల్లలకు, నలువైపులా ఉన్నటువంటి సేవలలో ఉన్నతి చెందే సత్యమైన సేవాదారి పిల్లలకు బాబ్దాదాల పదమా రెట్లు అభినందనలు. ప్రియ స్మృతులతో పాటు బాబా కూడా పిల్లల నుంచి శుభాకాంక్షలను మరియు ప్రియ స్మృతులను స్వీకరిస్తున్నారు. అన్ని వైపులా
శుభాకాంక్షలు అనేటటువంటి మనస్సులోని మాట మ్రోగుతూ ఉండటం బాప్దాదా చూస్తూ ఉన్నారు. మరి అలా శుభాకాంక్షల్ని తీసుకోవటం మరియు శుభాకాంక్షల్ని ఇవ్వటము, ఈ రెండింటి సంగమమునకు విశేషమైన ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే. ఈరోజు వరదానం: ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది అని అర్థం చేసుకొని అచంచలంగా స్థిరంగా ఉండేటటువంటి మహావీరులుగా అయ్యే త్రికాలదర్శి భవ. వరదానం యొక్క వివరణ: ఏ విషయంలోనూ ఏకకాల దృష్టితో చూడకండి, త్రికాలదర్శులుగా అయి చూడండి. ఎందుకు, ఏమిటి అని అనేదానికి బదులుగా ఏదైతే జరుగుతోందో అందులో కళ్యాణం ఉంది అన్న సంకల్పమే ఉండాలి. బాబా ఏది చెప్తున్నారో అది చేస్తూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత ఇక దానిని గురించి బాబాకు తెలియాలి, బాబా కార్యానికి తెలియాలి. బాబా ఎలా నడిపిస్తే అలాగే నడుస్తూ ఉన్నట్లయితే అందులో కళ్యాణం అనేది నిండి ఉంటుంది. ఈ నిశ్చయం ద్వారా ఎప్పుడూ అలజడి చెందరు. సంకల్పము మరియు స్వప్నంలో కూడా వ్యర్థ సంకల్పాలు రాకూడదు. అప్పుడే అచంచలమైన స్థిరమైన మహావీరులు అని అంటారు. స్లోగన్: ఎవరైతే శ్రీమతం యొక్క సూచన అనుసారంగా క్షణంలో అతీతంగా మరియు ప్రియంగా అయిపోతారో వారే తపస్వీలు. మంచిది. ఓం శాంతి.